పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది ఏపీ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ నియమితులయ్యారు. ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. 29 మందితో పాలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించింది ఏపీ టీడీపీ పార్టీ. ఈ 185 మంది రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు కల్పించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ఏవైతే పదవులు ఉంటాయో చాలా కూడా కీలకంగా భావిస్తారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పొత్తుల వల్ల చాలా మందికి కూడా న్యాయం చేయలేకపోతున్నామని చెప్పేసి కూడా ఇటు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అయితేనేమి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయితేనేమి ఒకసారి కూడా చెప్పేవారు. సో ఈ నేపథ్యంలోనే త్వరలో ఒక నూతన కమిటీని రాష్ట్ర కమిటీకి సంబంధించి అలాగే జాతీయ కమిటీకి సంబంధించి కూడా నియమిస్తాము. దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పిస్తాము. ప్రధానంగా ఎవరైతే నామినేటెడ్ పదవులు రాకుండా అలాగే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టపడ్డ వారికి ప్రత్యేక గుర్తింపు అయితే ఉంటుంది. నామినేటెడ్ పదవులు రాని వారికి ఇందులో న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కూడా పార్టీ అధినేత అలాగే ముఖ్యమైనటువంటి జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ తో పాటు ఎవరైతే ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా కూర్చొని పలుమార్లు కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక జంబో సంబంధించినటువంటి ఒక కమిటీని అయితే ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దగ్గర పార్టీలో చురుకుగా ఉన్నటువంటి వారికి అలాగే ఆ పదవులు రాని వారికి అలాగే వచ్చిన పదవులు తక్కువగా అని భావించే వారికి కూడా ఆ న్యాయం చేస్తూ ప్రత్యేకంగా ఈరోజు కమిటీలను ప్రకటించి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ అయితే కొనసాగుతున్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గతం నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసుగా మళ్ళీ ఆయననే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగిస్తూ ఈ రోజు టీడీపీ పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సౌమ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి గ్రూపులు కూడా మెయింటైన్ చేయకుండా అందరి వ్యక్తిగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పల్లా సంపాదించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి వివాద రహితుల్ని ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగిస్తే పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే వాటికి వెంటనే పరిష్కారం దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక బీసీ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావడం, ఎందుకంటే బీసీ నినాదమే టీడీపీ పార్టీకి సంబంధించి కాబట్టి బీసీ పునాదుల మీద టీడీపీ పార్టీ ఉందని చెప్పేసి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పినటువంటి సంగతి మనం చూస్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయనను తప్పించేటటువంటి లేదు. ఆయనను కంటిన్యూ చేసేందుకే అటు అధినేత చంద్రబాబు అయితేనేమి అలాగే జాతీయ కార్యదర్శి లోకేష్ అయితేనేమి మక్కువ చూపించినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పల్లాకు మళ్ళీ రెండవసారి అవకాశం కూడా దక్కింది. మరోవైపు సీనియర్లకు గౌరవం ఇస్తూ అలాగే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తూ సామాజిక కోణం అలాగే నూతన కమిటీ అయితే ఈ కూర్పు అయితే చేయడం జరిగిందిగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విధేయతగా ఉన్నారో, పార్టీకి లాయల్ గా ఉన్నారో, అలాగే కష్టపడే మనస్తత్వం ఉందో, అలాగే అనుభవం అంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు పదవులు ఇచ్చినట్లుగా కూడా పెద్ద ఎత్తునైతే ప్రచారం సాగుతుంది. ప్రధానంగా పోలిట్ బ్యూరోలో అయితే అనూహ్య మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 29 మందితో పాలిట్ బ్యూరోను అలాగే 31 మందితో ఒక జాతీయ కమిటీని అలాగే 185 మందితో ఈ రాష్ట్ర కమిటీని అయితే ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో ఒక సందడి వాతావరణం, ఒక పండగ వాతావరణం నెలకొనింది. అన్ని కూడా సామాజిక అంశాలను అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అలాగే 2029కి పార్టీకి సంబంధించి ఎలక్షన్లకు పోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కంప్లీట్ గా కూడా పూర్తిగా న్యాయం జరిగే విధంగా ముందుకు పోతామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి.